సార్, మీరు మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టాలనుకుంటున్నారా? అసలు ఏమిటి అసలు ఉద్దేశం? అది ప్రజలు అదే నేను బేసిక్లీ చెప్పేది కూడా అదే. పాదయాత్ర అనేది నేను నేను మొదలు పెట్టేదో ఫినిష్ చేసేదో అది ఏం ఉండదు. నేను ఎప్పుడు పాదయాత్రలోనే ఉంటాను. అంటే ప్రజల దగ్గరికి ఎప్పుడు వెళ్తూనే ఉంటాను. ప్రజల దగ్గరికి ఎప్పుడు వెళ్తూనే ఉంటా. మళ్ళీ ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటూ ఉంటా, పోరాడుతూనే ఉంటాను. పాదయాత్ర అనేది ఏంటంటే చాలా మంది చాలా రకాలుగా పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. గతంలో చూసుకుంటే మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా కడప నుంచి శ్రీకాకుళం వరకు చేయడం జరిగింది. మీ చెల్లెలు గారైన షర్మిల గారు కూడా చేయడం జరిగింది. అదే ఇప్పుడు మీరు కూడా పాదయాత్ర చేస్తూ బస్సులో కూడా ప్రయాణం చేస్తూ ఆ యాత్ర కూడా మొదలు పెట్టారు. ఎంతవరకు దీన్ని ప్రజలు సమన్వయంగా నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎలక్షన్ మూమెంట్స్ అప్పుడు నేను పాదయాత్ర చేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు టైం లేదు. టైం లేక నేను ఆ బస్సు యాత్రలోనే ఆ బస్సులో వెళ్ళడం, ప్రతి గ్రామానికి వెళ్ళడం, ఆ బస్సులు ప్రతి గ్రామానికి వెళ్ళడం, అక్కడ ఉన్న సమస్యలు వాళ్ళ స్థితిగతులు చూడడం దగ్గర పాదయాత్ర చేయగలను. ఈ రోజుకి నాకు వయసు ఉంది. ఈ రోజుకి నాకు వయసు ఉంది, నాకు నమ్మకం ఉంది, నాకు పట్టుదల ఉంది. నేను పాదయాత్ర ఈ రోజుకి చేయగలను. నాకు వయసు, శక్తి, పట్టుదల ఉంది. కానీ ప్రతిపక్షం గురించి ఏం మాట్లాడతారు మీరు? ప్రతిపక్షం మిమ్మల్ని ఎంతగా దెబ్బతీసిందని ప్రజలు, ముఖ్యంగా ఆ ఏపీ యొక్క ప్రజలు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? మీరు చేసిన మంచి పనులైనా సరే ఇంకా ఇక్కడ చూస్తుంటే ఏంటంటే పాలిటిక్స్ అంతా కూడా పాలిటిక్స్ లో ఉండాల్సిందే ముఖ్యంగా. అదే ఇంతకుముందు చెప్పాను, గుండె ధైర్యం కావాలని చెప్పారు. గుండె ధైర్యం అంటే ప్రజలు మనం ఏం చేసాం. ఇప్పుడు 40% ఓళ్ళు శాతం మనం గెలిచాం, నిర్ణయం. అదేవిధంగా అవతల ఒక మహాకూటమి, అన్ని పార్టీలు కలిసి ఒక కూటమిగా చేసింది. ఒక్కడి మీద పోరాటం కోసం ఇన్ని పార్టీలు కలిసి కుట్ర చేసి పోరాడుతున్నాయంటే అంటే ఆ మనిషి ఎంత ప్రమాదం. అంటే ఎవడన్నా మనకేమైనా ప్రమాదం మనిషి అనుకుంటే, ఏదైనా ప్రమాదం అనుకుంటే మనం అందరం గురి కొడతాం. కానీ ఇక్కడ ఏంటంటే మంచి చేసే మనిషి మీద అంటే మంచి అనేది వాళ్ళకు ఒక ప్రమాదం అయిందన్నమాట.